ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిక ఆతిథ్యంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీరందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. మనకి రేపు అంటే ఫిబ్రవరి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారిక ఆతిథ్యాలు అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి. మనకి టీటీడీ దేవస్థానం వారు 3 నెలల ముందుగానే ఈ శ్రీవారిక ఆతిథ్యాలు అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఎంతమంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, 12 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఈ సేవలకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా, దాంతోపాటు మనకి శ్రీవారిక దర్శనం అన్నది మీకు ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఈ టికెట్ని బుక్ చేసుకోవాలండి. అది ఎందుకో కూడా ఈ వీడియోలో నేను మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం వారు శ్రీవారిక దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంటుందండి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ముందుగా ఆన్లైన్లో ఈ శ్రీవారిక ఈ దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపైతే మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆతిథ్య సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటున్నాయండి. ఇందులో ప్రధానంగా 4 రకాల శ్రీవారిక ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 శ్రీవారిక కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారిక ఈ ఆతిథ్య సేవలు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఆతిథ్య సేవలు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు 3 రకాల ఆతిథ్యాలకైతే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి కళ్యాణం అనగానే భార్యాభర్త 2 మాత్రమే బుక్ చేసుకోవాలి. అంటే చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న కళ్యాణోత్సవంలో పాల్గొనాలని చాలామంది కోరుకుంటారు. కాబట్టి మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. మనకి రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మే నెలకు సంబంధించిన కోటాలో శ్రీవారిక కళ్యాణం టికెట్లు మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైతే మే నెలలో వెళ్ళి కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో మనకి టికెట్ కాస్ట్ కూడా భార్యాభర్త ఇద్దరికి కలిపి 1000 రూపాయలు ఉంటుందండి కళ్యాణం టికెట్. ముంజలి సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే 500 రూపాయలు చెప్పు ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ అమౌంట్ తోటి మీరు ఈ ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న తర్వాత మీకు దర్శనం అన్నది శుభదం ఉంటుంది కదండి. అంటే శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి. అంటే ఒక సైడ్ మనకి శ్రీవారిక పుష్కరం ఉంటే మనకి రెండో సైడు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి మనకి అద్దాల మండపం ఉంటుందండి. అక్కడి నుంచి మీరు ఎంటర్ అవుతే శుభదం కనిపిస్తుంది. అక్కడి నుంచి మీకు శ్రీవారిక దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది ఇంచుమించుగా 1 అవర్ నుండి 2 అవర్స్ లోపే మీకు దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. 2 రకాల సేవలు అయితే శ్రీవారిక ఆలయం దగ్గరలో జరుగుతాయండి. మిగిలినటువంటి 2 సేవలు కూడా మనకి ఆలయానికి బయట జరుగుతాయి. అంటే మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కానీ ఈ 2 కూడా శ్రీవారిక ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే స్వామివారిక మాడవీధుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ జరిగితే మనకి శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురం అని చెప్పాను కదండి, దాని పక్కన మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి మండపం ఉంటుంది, అద్దల మండపం. అక్కడైతే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. ఈ 2 సేవలు కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు శుభదం ధర వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కళ్యాణం కానీ లేదా ఉంజలి సేవ కానీ ఈ 2 కూడా మనకి శ్రీవారిక ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అంటే శంపెంగ మండపంలో మనకి కళ్యాణం జరుగుతాయి. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన శ్రీవారిక దర్శనానికి మహాద్వారం దాటి వెళ్తున్నప్పుడు మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి, దానికి లెఫ్ట్ సైడ్ మనకి ఒక మండపం ఉంటుంది, దాన్ని శంపెంగ మండపం అంటారు. అక్కడైతే కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా మనకి ధ్వజస్తంభానికి రైట్ సైడు అంటే శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి, మనకి స్వామివారిక ప్రసాదం అయితే పెడతారు కదా,
దాని పక్కనే ఉన్నటువంటి మండపం ఉంజల్ సేవ మండపం అండి. అక్కడైతే మనకు ఉంజల్ సేవ జరుగుతుంది. ఈ 2 సేవలు కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల సేవల్లో కూడా మీరు 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనానికి, అదేవిధంగా ఈ 4 రకాల ఆతిథ్య సేవలకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి కళ్యాణం టికెట్లో మనకి ఆడపిల్లలు ఉంటే, అంటే 12 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే 18 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలు మీరు డైరెక్ట్గా వాళ్ళకి సెపరేట్గా టికెట్ అన్నది ఉండదు కాబట్టి తల్లిదండ్రులు కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు డైరెక్ట్గా శుభ్దం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించి మీరు అమౌంట్ అన్నది డైరెక్ట్గా అక్కడే ఆఫ్లైన్లో అమౌంట్ కట్టి మీరు శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలామంది శ్రీవారి భక్తుల్లో ఆడపిల్లకి సుమారుగా 12 సంవత్సరాలు పైబడి ఉంటుంది కాబట్టి 18 సంవత్సరాల లోపు ఉంటుంది కదండి. ఈ ఆడపిల్లలు శ్రీవారి యొక్క దర్శనానికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే కళ్యాణం అనగానే మనకి ఇద్దరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, భార్య భర్త వీళ్ళిద్దరు వెళ్తారు. కాకపోతే కూడా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే 12 సంవత్సరాలు దాటితే శ్రీవారి యొక్క దర్శనానికి అనుమతించరు మగపిల్లలు అయితే. ఆడపిల్లలు అయితే 18 సంవత్సరాల లోపున్న మీ ఆడపిల్లని అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు అమౌంట్ కూడా శుభదం వద్ద అక్కడ టీటీ దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది ఉంటారు. వాళ్ళ దగ్గర మీకు ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ని చూపించి, అదేవిధంగా మీకు ఆ టికెట్ని కానీ, అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నారో మీకు ఐడి ప్రూఫ్లు చూపించి మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో మీ అమ్మాయికి అమౌంట్ అన్నది కట్టి ₹500 మీకు కూడా ఈ కళ్యాణ టికెట్కి అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు దర్శనం అన్నది జయ విజయ దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. చాలామంది ఈ ఆతిథ్య సేవలు బుక్ చేసుకుంటే శ్రీవారి యొక్క దర్శనం అన్నది మొదటి గడప దర్శనం ఉంటుందా లేదా విఐపి బ్రేక్ దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారండి. మీకు విఐపి బ్రేక్ దర్శనం కానీ లేదా మొదటి గడప దర్శనం కానీ ఉంటుందండి. మీరు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవాలి. అంటే ₹300 స్పెషల్ దర్శనం కానీ, లేదా అంగప్రదక్షిణం కానీ, లేదా సర్వదర్శనం కానీ, లేదా టోకెన్ దర్శనం కానీ, లేదా దివ్య దర్శనం కానీ, లేదా సీనియర్ సిటిజన్లు కానీ, లేదా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఏ విధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తారో మీరు అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా మనకి అదే రోజున, అంటే రేపు ఫిబ్రవరి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వర్చువల్ సేవ అంటే మనం ఇంటి దగ్గర కూర్చుని తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలు ఏవైతున్నాయో, అంటే సహస్ర దీపాలంకరణ సేవ కానీ, లేదా కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతున్నాయో అవి మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వర్చువల్ సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్య సేవలు అయితే మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఇది మీరు ఇంటి దగ్గర కూర్చొని ఈ సేవల్ని టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ చూసిన తర్వాత మాత్రమే, అంటే చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం అండి. కాకపోతే చూడడానికి ఒక రోజు అయితే టీటీ దేవస్థానం వారు ఈ శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంది. దాని తర్వాత రోజు నుంచి మీకు దర్శనం అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మరొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు దర్శనానికి, అంటే ఉదాహరణ చెప్తున్నానండి, 3వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే మీరు వర్చువల్ సేవ టికెట్ అన్నది, అంటే సేవా టికెట్ అన్నది మీరు 2వ తారీఖున బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది 3వ తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి. 3వ తారీఖు నుండి సంవత్సరం లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు తెలియక ఏం చేస్తారంటే వాళ్ళ 3వ తారీఖున దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ 3వ తారీఖునే శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకున్నారండి. అంటే ఈ వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకున్నారు. కాబట్టి మీకు దర్శనం అనేది 4వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని ఒకరోజు సేవ చూడాలి కదండి. కాబట్టి దానికోసం టీటీ దేవస్థానం వారు ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడడానికి సెకండ్ డే నుంచి శ్రీవారి యొక్క దర్శనానికి వాళ్ళు కేటాయించడం జరుగుతుంటుంది. మీరు అంటే 3వ తారీఖున బుక్ చేసుకుంటే 4వ తారీఖున దర్శనంకి వెళ్ళొచ్చు, లేదా 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీకు అవకాశం ఉన్నప్పుడు. అదేవిధంగా దర్శన టికెట్లు మీకు అందుబాటులో ఉన్నప్పుడు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు ప్రధానంగా 2 స్టెప్ ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే, 2 వర్చువల్ సేవలోనే దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2వ స్టెప్ అండి. నేను అది ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్రెడీ చాలా వీడియోలో నేను చెప్పడం జరిగింది. అయినా సరే చాలామంది శ్రీవారి భక్తులు మిస్టేక్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఇటువంటి మిస్టేక్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఈ శ్రీవారికి వర్చువల్ సేవ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. ఇందులో మీకు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది వర్చువల్ సేవ డేట్ అని బుక్ చేసుకోవడానికి అండి. వర్చువల్ సేవ డేట్ అంటే ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడడానికి. దాని కింద మనకి ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుందండి.
ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు సెకండ్ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అదే అసలైనటువంటి క్యాలెండర్ దర్శన టికెట్. మీరు ఏ డేట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ అన్నది అక్కడ ఎంపిక చేసుకుని కింద మనకి టైం స్లాట్లు ఉంటాయండి. అంటే 1 గంట, 2, 3, 4, 5 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు కూడా టైం స్లాట్లు ఉంటాయి. మీరు ఏదో ఒక టైం స్లాట్ని చూస్ చేసుకుని దర్శన టికెట్ బుక్ చేసుకోండి. గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని దర్శన టికెట్ బుక్ చేసుకోలేదో మీరు ఈసారి ఏ మొబైల్ నెంబర్తో అయితే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారో అంటే గతంలో మీరు అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి డైరెక్ట్గా దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అమౌంట్ అయితే మీరు కట్టడం అవసరం లేదండి. అంటే గతంలో ఎవరైతే వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారో మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే దర్శన టికెట్ బుక్ చేసుకుంటున్నారో మీరు ఏం చేస్తారంటే ముందు ఈ సేవకు సంబంధించిన బట్టి అమౌంట్ అయితే మీరు కట్టాలండి. కట్టిన తర్వాత అప్పుడు దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా చాలామంది ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మాకు కళ్యాణం కావాలి, ఉంజలి సేవ కావాలి, సహస్ర దీపాలంకరణ సేవ కావాలి, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కావాలని చూస్తూ ఉన్నారండి. ఈ వర్చువల్ సేవలో అయితే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన జరుగుతున్న ఏ వర్చువల్ సేవలో మీరు పాల్గొనడానికి అంటే ఎటువంటి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే. కాబట్టి మీరు ఏ సేవ పడితే ఏ సేవ మీకు అందుబాటులో ఉంటే ఆ సేవను బుక్ చేసుకోండి. అక్కడ కూడా కళ్యాణ టికెట్ కోసమే మీరు ఎదురు చూడొద్దండి. మీరు కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా సరే మీరు కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే. మీరు ₹300 దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు అదే విధంగా ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఏటీసీ సర్కిల్ ద్వారా మీరు అంటే ₹300 దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు అదే లైన్లోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు కళ్యాణ టికెట్ కోసమో లేదా ఉంజలి సేవ కోసమో సహస్ర దీపాలంకరణ సేవ కోసమో మీరు చూడొద్దండి. మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మీ నెలకి ఏ టికెట్ అందుబాటులో ఉంటే ఆ టికెట్ని బుక్ చేసుకోండి. కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరొకసారి డేట్ చెప్తానండి. రేపు ఉదయం అయితే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇందులో కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఇవి డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుమల కొండపై జరుగుతున్న 4 రకాల ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే రోజున 21వ తారీఖున ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవుతాయి. ఈ వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడొచ్చు, చూడకపోవచ్చు. మీరు డైరెక్ట్గా శ్రీవారికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండిట్ల మధ్య తేడా తెలుసుకుని ఈ సేవలు అయితే బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.